చంద్రబాబు చక్రం తిప్పుతాడు. ఈ చంద్రబాబు అనుకూల మీడియాలో అనవసరంగా ఆయనను కొంత ప్రొజెక్ట్ ఎక్కువ చేసి ఇబ్బంది పెట్టి 2018లో కూడా మోడీకి వ్యతిరేకంగా కొంత మీడియా సెక్షన్ ఆఫ్ మీడియాను రెచ్చగొట్టి మోడీకి వ్యతిరేకంగా పంపించారు. ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టేశారు. చంద్రబాబు చెప్పినట్టే వింటున్న మోడీ, చంద్రబాబు చక్రం తిప్పుతున్నాడు, చంద్రబాబు మొత్తం ఆయనే అక్కడ అనేటువంటిది అది మళ్ళీ ప్రభావం చూపదంటారా? అంటే ఇప్పుడు అప్పటి చంద్రబాబు వేరు, ఇప్పుడు గుణపాఠం నేర్చుకున్న చంద్రబాబు వేరు. దెబ్బతిన్నాడు. మన మీడియా అనేవాళ్ళు ఇక వాళ్ళు ఎవరి ఆలోచన ప్రకారము ఎవరి ప్రకారము ఒక టీవీ ఆయన అయితే అసలు ఆల్మోస్ట్ జనాలను కూర్చోబెట్టి తలకు స్నానం చేయించినంత చెప్తుంటాడు, లేదా గుడ్డోళ్ళకి చెప్పినట్టు చెప్తుంటాడు. మనం చూసేది ఆల్రెడీ చూస్తుంటే ఇక దాని మీద మళ్ళీ విశ్లేషణ అంత అవసరం లేదు. న్యూస్ లాగా ఉంటే మంచిది. కొంత శృతి మించిన మాట వాస్తవమే. ఆయన కళ్ళు తెరిచాడని, కళ్ళు మూసాడని, నవ్వాడని, మెట్టు దిగాడని, మెట్టు ఎక్కాడని అంత అవసరం లేదు. గుడ్డోళ్ళ కోసం వార్తలు చెప్తే అవన్నీ చెప్పొచ్చు. ఇప్పుడే చంద్రబాబు వ్యాన్ దిగాడు, ఫస్ట్ మెట్టు ఎక్కాడు, రెండో మెట్టు దిగాడు, పక్కకు చూశాడు అని అంత మరి కొంత ఓవర్ అయిపోయిందని కొన్ని టీవీలలో ఓవర్ అయిపోయిందని చెప్పొచ్చు మనం. ఆయన ఎంత ఔదార్యమైన ఉద్యనం అట్లా పర్సనాలిటీ కల్ట్ అంటారు కదా, పర్సనల్ డిస్క్రిప్షన్ అదంతా అంత అవసరం లేదు. ఉన్నట్టు చెప్పుకుంటే బాగుంటుంది. అండ్ ఐ డోంట్ థింక్ దిస్ టైమ్ చంద్రబాబు విల్ గెట్ క్యారీడ్ అవే బై దిస్. ఓకే, చూస్తాడు, అన్ని చూస్తాడు, వింటాడు, అదంతా ఉండొచ్చు, థ్యాంక్ యూ చెప్పొచ్చు, అంతేకాని ఎంతలో ఉండాలో అంతలే ఉంటాడు. ఎందుకంటే చంద్రబాబు నోస్ ప్రెటీ వెల్ బీజేపీ ఎస్పెషలీ పవన్ కళ్యాణ్ వల్ల అన్ని చోట్ల ఎడ్జ్ వచ్చి మనం బయటపడ్డాము అన్న విషయం ఆయనకు తెలుసు. అండ్ బహుశా నేను అనుకుంటున్నాను బోత్ మోడీకును చంద్రబాబుకు ఇది లాస్ట్ టర్మ్ కావచ్చు. లాస్ట్ టర్మ్ అంటే వాళ్ళు ఉండరని కాదు, నెక్స్ట్ వేరే వాళ్ళు తీసేసుకుంటారు. ఇప్పుడు ఆల్రెడీ గడ్కరీ అనే కొన్ని రోజులే మోడీ ఉంటాడు, గడ్కరీ వచ్చేస్తాడేమో అని వస్తుంది. యోగి వస్తారనుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు యోగికి ఛాన్స్ లేదు. గడ్కరీ కంటే యోగికి ఎక్కువ ఛాన్స్ ఉంది సార్. ఎట్లా సగం సీట్లు అక్కడ పోయినాయి, ఆయన వల్లే మనకి ఈ పరిస్థితి వచ్చింది అనేది. ఆయన చెప్పితే వినలేదనేటువంటిది ఒక మాట వస్తుంది. రెండు వెర్షన్స్ ఉన్నాయి అక్కడ. కొంతమంది అన్నామలై అన్నారు, అన్నామలైకి అసలే ఛాన్స్ లేదు. ఇప్పుడు అన్నామలై చాలా కష్టం అండి. ఆయన ఏజ్ 40, ఇంకో 20 ఏళ్ళ దాకా ఆయనకు ఛాన్స్ ఉంది. ఫ్యూచర్ అని ప్రొజెక్ట్ చేసి పడేసి రాసేసారు అప్పుడే. ప్రధానమంత్రి మెటీరియల్ అని, ఆయన ప్రధానికి చాలా ఇష్టమని, అవన్నీ అట్లా యోగి గురించి కూడా రాశారు. కానీ ఆర్ఎస్ఎస్ వాళ్ళైతే ఆల్రెడీ ఒకవేళ మోడీ కాకపోతే ఎవరు అనే విషయంలో గడ్కరీ పేరే ఆలోచిస్తున్నారని, లేదా ఉంటే యోగి కూడా ఉండొచ్చేమో అని, లేదా మోడీ 5 years తర్వాత అప్పుడేదో ఆలోచిస్తారని ఆల్టర్నేట్ వచ్చేసి. కానీ ఇప్పుడు ఎప్పుడైనా ఉందండి. వాజ్పేయి పోతే ఎవరు బీజేపీకి అన్నారు, అద్వానీ పోతే ఎవరు బీజేపీకి అన్నారు. సో మోడీ పోతే ఎవరండి చర్చని ఎంతసేపట్లో ఫుల్ స్టాప్ పెట్టేయగలుగుతారు? వాళ్ళకున్న ఫ్రీడమ్ ఆఫ్ డిఫరెంట్ కదా, అది దానికి సంబంధించి. ఇంకొక టాపిక్ కూడా ఉంది, ఏమని ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈసారి టైట్గా వర్క్ చేయలేదు కాబట్టి ఇంత ఈజీగా గెలుస్తారు, రాముడి దగ్గర బ్రహ్మాండంగా మనకి రెస్పాన్స్ వచ్చిందని అనుకుని డీలా వదిలేబట్టి అసలుకే మోసం వచ్చింది అనేది కూడా టాక్ వచ్చింది. అది మరి అది ఎంతవరకు ఆర్ఎస్ఎస్ వాళ్ళు డీలా వదిలేరో మనకి తెలీదు. కానీ మొత్తానికి కొంత డ్యామేజ్ అయితే జరిగింది. మళ్ళీ కొంత గ్రాస్ రూట్స్ లెవెల్లో కొంత సింహావలోకనం చేసుకోండి. వెన్ ఇట్ కమ్స్ టు తెలంగాణ,